నమస్తే అండి. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసే పనులయ్యో మీకు చెప్తాను. ఈరోజైతే ఉదయం నుంచి వర్షం పడుతుందండి. అదిగో వర్షం ఇంకా పడుతూనే ఉంది. మాకు ఈరోజు బేరం కూడా కొద్దిగా స్లోగానే ఉంది. వర్షం పడితే జనాలు ఎవరు బయటికి రావటానికి ఉండదు కాబట్టి కొంతమంది గొడుగులు వేసుకుని వచ్చి టిఫిన్ అయితే తీసుకెళ్లారు. ఇదిగోండి ఇంకా ఒక 4 ప్లేట్లు అయితే గారె ఉన్నది. ఇంకా 7 అయితే ఇడ్లీ ఉన్నాయి. వర్షం పడితే బేరం అయితే స్లోగా ఉంటుందండి. మా వారు కూడా టిఫిన్ చేసాక నేను టిఫిన్ చేసానండి. టిఫిన్ చేసిన తర్వాత అయితే వంటకు స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగో బెండకాయ ఫ్రై పెడుతున్నాను ఇవాళ. మా వారు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి బాగు చేసుకుంటూ ఉంటారు. నేలోపు వంట చేసేస్తాను. మజ్జిగ చారు తాలింపు పెడుతున్నానండి. ఇది మజ్జిగ చారు. మజ్జిగ చారు తాలింపు అయిపోయిన తర్వాత అదే కళాయిలో కూడా నేను బెండకాయ ఇప్పుడు కూడా పెట్టేస్తున్నాను. బెండకాయ ఇప్పటికి ముందుగా ముక్కలు కోసుకున్నాను కదా, తాలింపు వేసేసుకుని ఆ తాలింపులో బెండకాయ ముక్కలు వేయించేసి తగినంత ఉప్పు తగినంత పసుపు వేసేసి బాగా మగ్గనిచ్చేసాను. ఈ బెండకాయ కూర అయితే 10 మందికి అండి. 10 మందికి వంట చేస్తాను కదా నేను. వాళ్ళకు కూడా ఈ మజ్జిగ చారు బెండకాయ వేపుడు ఇవాళ పెడుతున్నాను. నేనైతే అన్నం వండి కుక్కర్లో వండను. మా ఇంట్లోకైనా గిని తెపాళ్ళలోనే వండుతాను. ఇదిగోండి 10 మందికి ఈ తవ్వత అయితే ఒక్క తవ్వ అయితే ఇద్దరికైతే సరిపోతుందండి. అందుకని నేను 5 తవ్వలు అయితే పోస్తున్నాను. 10 మందిలో అయితే ఒకళ్ళిద్దరు కొంచెం ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. ఇంచుమించుగా అయితే 5 తవ్వలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 5 తవ్వలు అయితే పోస్తున్నానండి. 10 మందికి అయితే సరిపోతుంది. ఈ మిగిలినవి అయితే మాకండి. అంటే కొంచెం మిగులుతుంది కాబట్టి అది ఇది సరిపోతుంది. నేను ఎక్కువగా వేస్ట్ చేయనండి. అన్నమైనా కూరలైనా కరెక్ట్గా వండుతాను. పాడు చేసుకోవడం ఎందుకు. కేజీ అయితే 50 రూపాయలు బియ్యం అండి. తక్కువ కూడా కాదు. నేనైతే వేస్ట్ చేయనండి అన్నాన్ని. కరెక్ట్గానే వండుతా. ఇంకా ఒక భోజనం కావాలంటే అప్పటికప్పుడు మళ్ళీ వండి పెడతానండి. అప్పుడు వండేదాకా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అంతేగాని ముందైతే వండనండి నేను. ఇదిగోండి పచ్చడి కూడా చేశానండి. ఈ పచ్చడి మజ్జిగ చారు బెండకాయ ఇప్పుడు ఈరోజు అయితే ఒక కూర అయితే సరిపోతుందని చెప్పారండి. మేము ఒక్కొక్క భోజనానికి 60 రూపాయలు అయితే తీసుకుంటామండి. ఈ 60 రూపాయలకి నాకైతే టైం ఉండట్లేదని నేను చెప్పాను. మేము మామూలుగా అయితే విడిగా అయితే ఒక 100 రూపాయలు తీసుకుంటాము. వెరైటీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. వెరైటీలు ఎక్కువగా ఉంటే ఎక్కువ రేటు తీసుకుంటామండి. నాకు టైం ఉండట్లేదు అని ఒకే కూర వండుతానన్నాను. అందుకనే ఒక కూర అయినా పర్వాలేదు వండండి అని చెప్పారు. అందుకనే ఒక కూర, ఒక పచ్చడి, ఒక పెరుగు, ఒక చారు అన్నా సాంబార్ అన్నా ఏదో ఒకటి పెడతా ఉంటానండి. అలాగైతే వండి 60 రూపాయలు తీసుకుంటామండి భోజనానికి. ఇదిగోండి మా మావయ్య గారికి అన్నం పెట్టేస్తున్నాను. మా మావయ్య గారికి పొట్ట పెద్దగా ఉన్నా కానీ అన్నం తినేది కొద్దిగానే తింటారండి. అందుకని ఈ బాక్స్లో చిన్న బాక్స్లో ఉన్న అన్నం అయితే సరిపోతుంది. మా మావయ్య గారికి అన్నం పెట్టేసాక అయితే గ్రైండర్ కడిగేస్తున్నానండి. గ్రైండర్ కడిగేసి శుభ్రంగా దాని మీద అయితే ఒక క్లాత్ వేసేస్తాను. క్లాత్ వేసేస్తే దుమ్ము ఈగలు దోమలు గట్ట పదవడకుండా ఉంటాయి కాబట్టి నేనైతే ఒక క్లాత్ వేసేస్తానండి శుభ్రంగా కడిగేసి. మళ్ళీ సాయంత్రం గ్రైండర్ వేసేటప్పుడు తీసి మళ్ళీ పప్పులు అవి ఆడుకుంటూ ఉంటాను. గ్రైండర్ పని అయిపోయిన తర్వాత అంట్లన్నీ ఖాళీ చేసేసుకుని ఒక చోట వేసేసుకుని ఇంకా అంట్లన్నీ కడిగేసుకుంటానండి. అంట్లు కడిగేసుకుంటాను. నీళ్ళు అయితే మాకు చాలా బాగా వస్తాయండి. వాటర్ పనికి ఎక్కువ నీళ్లు కావాలి. నీళ్ళు ఉంటేనే ఫాస్ట్గా పని అవుతుంది. నీళ్లు మాకు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఎప్పుడు ట్యాప్ తిప్పితే అప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయండి మాకు నీళ్ళు.
అంట్లు పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనాలకి వచ్చారండి. మా వారైతే వాళ్ళకి వడ్డిస్తూ ఉంటారు. నేనైతే ఒక 5 అయితే పార్సిల్ చేయమన్నారండి. పార్సిల్ చేయడానికి నేనైతే పార్సిల్ చేస్తున్నాను. మా వారైతే ఒక 5గురికి వడ్డిస్తున్నారండి. మా హోటల్లోనే కూర్చుని బల్లలు ఉంటాయండి, బల్లల దగ్గర అయితే కూర్చుని తినేస్తూ ఉంటారు. భోజనాలు పార్సిల్ అయిపోయిన తర్వాత మేము కూడా భోంచేసామండి. భోంచేసిన తర్వాత బట్టలన్నీ ఉతికేసాను. ఎండ అయితే బాగానే కాస్తుందండి. పొద్దున్నైతే వర్షం పడింది. ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఎండ బాగానే కాస్తుంది. ఇదిగోండి టిఫిన్ సెక్షన్ అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇలాగైతే ఒక బండి ఉంటుందండి. ఆ బండిలో మా వారైతే సరుకు మొత్తం చేసేస్తారు. నేను ఇవన్నీ సర్దేస్తాను. ఆయన సరుకు వేస్తూ ఉంటే నేను ఒకటి అన్నీ సర్దేసుకుంటూ ఉంటాను. సర్దేసిన తర్వాత అయితే నేను పొద్దునకు కావాల్సిన ఇడ్లీ పిండి, అట్టుపిండి అవి ఆడుతూ ఉంటానండి. మధ్యలో ఏమన్నా ఆయనకి వేడివేడిగా సరుకు ఏమన్నా కావాల్స్తే వేస్తూ ఉంటాను. ఇలాగైతే 8 గంటలకల్లా ఉంటుందండి మా బేరం. 8 గంటలకు ఇంకేమీ వేయమండి. 8 గంటలకు క్లోజ్ చేసేస్తాము. వర్షం అయితే ఇప్పుడు మళ్ళీ చినుకులు పడుతున్నాయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.